మాకు కూడా గౌరవం మారింది, మీ వల్లే గౌరవం మారింది అంటూ మీ పైన మాట్లాడతాను కూడా. యూనియన్స్తో మాట్లాడినా మీ యూనియన్స్తో పాటు అన్ని రకాలుగా నా సపోర్ట్ మీకే వ్యతిరేకత కాదు, చాలా రకాలు డిస్కస్ చేస్తాము. కొత్త ఇష్యూస్ పైన మళ్ళీ మీ దగ్గర పర్సనల్ గురించి మాట్లాడతాంలే. కాకపోతే మనకు కొన్ని హక్కులు ఉంటాయి, పబ్లిక్ కొన్ని హక్కులు ఉంటాయి, దాన్ని పరస్పరం గౌరవించుకోవాలా. మనమంతా ఒక యూనియన్ ఉన్నాం కదా, మనం చెప్తే అన్ని చూద్దాం కూడా పొరపాటు. అందుకని మీకు ఆలోచన ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ యూనియన్లో మీకు మంచి ట్రైనింగ్ కూడా ఇస్తాం, మా వైపు నుంచి ఒక కోఆర్డినేటర్ ఇస్తాం. ఆ కోఆర్డినేటర్ పెట్టుకుంటే మీకు చాలా విషయాలు అర్థమవుతుంది, ఇంతమంది రాకుండా పెట్టుకోకుండా. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి వింటాను. అంత సేమ్ టైం ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఒకసారి ఎంత అయిపోయినాక సండేనో ఏదో కూర్చొని చిన్న ఫంక్షన్ చిన్న ఎక్కడో స్కూల్లో మీటింగ్ చేసి కూర్చొని మాట్లాడదాం. అందరి సమస్యలు ఉందాం, అందరిని రోడ్ చేసుకుని పెట్టుకుందాం, రాసుకుందాం. ఇప్పుడు ఏమైనా ఒక రోజు ఏం చెప్పాలని చెప్పండి, వింటున్నాం. మీ వాళ్ళు చెప్పారు, మాట్లాడినారు ఆల్రెడీ. ఇప్పుడు ఏం లేదు, ఒకటే ప్రాబ్లం అర్థం చేసుకోండి. మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రపంచంలో ఎవడు ఎక్కడెక్కడో పెట్టుబడులు పెడితే ఎక్కడెక్కడో వస్తారు, పెడతారు. మా దగ్గరికి రావద్దు, మా దగ్గర పోవద్దు, మా దగ్గర పెట్టుకోవాలని కొంచెం కష్టం. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత హక్కులు ఉంటాయి. కానీ మీరు చెప్పే భయాలు కూడా కొన్ని అర్థం చేసుకున్నాను, దానికి కూడా సపోర్ట్ చేస్తాను. పబ్లిక్ టువర్డ్స్ పబ్లిక్ మంచిగా ఉండాలా, యూనియన్ మంచిగా ఉండాలా, ప్రజల యొక్క అవసరాలు తీరాలా, వాళ్ళు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన అనుకుంటారు. మంచిది హ్యాబిట్, ఆ అలవాటు. ప్రజల కోసం కాకుండా మీరు ఏ విధంగా చర్య తీసుకోవాలి, ఏ విధంగా ఉంటే ప్రతి పబ్లిక్ మంచి సర్వీస్ ఉండవచ్చు నేను అనుకుంటాను, దాన్ని మీరు సపోర్ట్ చేస్తాను. బట్ కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం పర్టికులర్తో వండుకొని పోలేము. ఎందుకంటే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అంత మాత్రాన మీరు చెప్పినట్లు అవకాశవాదులు ఐపీహెచ్పీ వాళ్ళు దొంగలకు ప్రవేశించి దీన్ని చెడగొట్టుకోకుండా కొంచెం జాగ్రత్త తీసుకుని చేద్దాం, సమన్వయం చేసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఏమన్నా థ్యాంక్ యూ. ఇంతమంది నాకు తెలియదు, ఇంతమంది వచ్చేది నేనే అసలు యాక్చువల్గా 4-5 మంది అనుకున్నా. మేము కూడా యూనిఫామ్ వేసుకుని కూర్చొని మీదంతా మాట్లాడాము చాలాసేపు. వితౌట్ ఈ నైట్ డ్రెస్లో కూర్చొని మాట్లాడడం నాకు కొద్దిగా గిల్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. పలంనేరు పట్టణ ప్రజలకు ఒక చిన్న విన్నపం ఏమిటంటే, మేము వ్యాపార వర్తకులంతా కలిసి ఒక యూనియన్గా ఉన్నాం పలంనేరులో బయట నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, వాళ్ళ అడ్రస్ ఏమో తెలియదు, వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. దానివల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజలు మోసపోయే అవకాశం ఉంది. అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా యూనియన్ దృష్టికి అందువల్ల ఈ విషయం చర్చించడానికి డిఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. డిఎస్పీ గారి దగ్గర ఈ విషయాలన్నీ చర్చించాము. బయట నుంచి వచ్చే వ్యక్తులు నకిలీ వస్తువులు అమ్మడము, తర్వాత ప్రాంతీయంగా ఉన్నటువంటి మనుషుల దగ్గర ధనమో లేకపోతే వాళ్ళకి ఎలాంటి అవకాశం వస్తే అలాంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉండడం వల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజలు మోసపోతున్నారు. అంటే వస్తువు వినియోగం దగ్గర మోసం జరుగుతుంది, లేకపోతే ధనం దగ్గర మోసం జరుగుతుంది, లేకపోతే వ్యక్తిత్వం దగ్గర మోసం జరుగుతుంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులు రావడము, ఇక్కడ ఏదో చిన్న వ్యాపారం పెట్టడము, తర్వాత 1 సంవత్సరం తర్వాత మాయమైపోవడం జరుగుతుంది. అందువల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి వ్యాపారాలందరూ కలిసి బయట నుంచి ఇప్పటిదాకా వచ్చినారు, అందరూ చేసుకుంటారు, వాళ్ళందరూ కూడా మేమందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. కాకపోతే సంఖ్య మోతాదు పెరిగే కొద్దీ మోసాలు కూడా పెరిగిపోతాయనే ఉద్దేశంతో డిఎస్పీ గారిని కలిసాము. సార్ మంచి దిశానిర్దేశాలు చేశారు మా అందరికి కూడా. ఎందుకంటే ఒక యూనియన్ ఉండడము, ప్రజలు మోసపోకుండా చేయడము అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయము. అందువల్ల మమ్మల్ని హర్షించారు. అలాగే ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా భారతదేశంలో వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు, కాబట్టి ఎవరిని మనము హర్షించకూడదు, వద్దు అని చెప్పకూడదు అనేటువంటి మంచి దిశానిర్దేశం చేశారు సారు. అలాగే ఎవరన్నా పెట్టుకోవాలనుకుంటే మన యూనియన్లో వచ్చి ఒక పాయింట్ని యాడ్ చేసుకోమని చెప్పారు. ఏమంటే ఎవరు పెట్టుకోవాలన్నా కూడా కానీ వాళ్ళ వెనక సైడ్ వాళ్ళ యొక్క హిస్టరీ తెలుసుకున్న తర్వాతనే మనం అందరూ కలిసి, అంటే సార్ కూడా మనతో పార్టిసిపేషన్ అయ్యి మనందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుందాము. వ్యక్తిత్వంగా ఒక మంచి వ్యక్తి పెట్టేట్లయితే వ్యాపారం మనం ఆహ్వానిద్దాము, వ్యక్తిత్వంగా వాళ్ళకి బ్యాడ్ హిస్టరీ ఉంటే వ్యాపారం వద్దు అని చెప్పి మనమే ఆపేద్దాము అని చెప్పేసి సారు
మంచిగా మాకంతా దిశానిర్దేశం చేశారు. అలాగే ఒక ఎంకరేజ్మెంట్ కూడా చేశారు, హర్షించారు కూడా. అన్నని నారాయణ సోమన్ని అందరినీ కూడా సార్ హర్షించారు. మాకంతా కూడా ఒక మంచి బలము వచ్చేలాగా అయింది. కాబట్టి ప్రజలకు కూడా ఇంకో చిన్న విషయం, యూనియన్ తరఫున మాకు ఒక చిన్న విషయం ఏంటి అంటే, ప్రజలు మోసపోకుండా ఉండాలి, కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక వస్తువు కొనేదానికి వెళ్ళినప్పుడు వీడు డూప్లికేట్ అమ్ముతాడా మంచిది అమ్ముతాడని చెప్పి కొద్దిగా అవగాహన తెలుసుకోవాలి. లోకల్ వ్యక్తి అనుకోండి, లోకల్ వ్యక్తి పరిచయం ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర పోయి నిలదీయచ్చు మీరు. బయట వ్యక్తి అయితే ఏం నిలదీస్తారు? నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ఒక ఆటోమొబైల్స్ వ్యక్తి కొన్ని లక్షలు తీసుకొని, అది కూడా కూల్ చేసుకునే వాళ్ళ దగ్గర లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరిని అడగాల? మనకు ₹1 ఈజీ కావచ్చు, కూల్ చేసుకునే వాళ్ళకి రూపాయి కూడా కష్టమే కదా. కాబట్టి అమాయకంగా జనాలు ఏమారిపోకుండా ప్రాంతీయంగా ఉండే వాళ్ళ దగ్గర మీరు ఏ లేవాదేవీలైనా చేయండి, బాగుంటుంది. ఎందుకంటే ప్రాంతీయంగా ఉండే వ్యక్తుల్ని మనము నిలదీసి అడిగేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈజీగా మోసం చేసేదానికి ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి అందరికీ, వినియోగదారులకు కూడా మా యూనియన్ తరఫున ఒక విన్నపం ఏమిటంటే, ప్రాంతీయంగా ఉన్న వ్యక్తుల దగ్గర వస్తువులు కొనండి, మంచి రేట్లకు కొనండి, డూప్లికేట్ కొని మోసపోవద్దండి. ఇవన్నీ కూడా అన్న మాట్లాడలేరు కాబట్టి అన్న విషయాలుగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మా ప్రెసిడెంట్ గారు యూనియన్కి ఆయన విషయాలన్నీ, ఆయన మనసులో ఉండే భావాలన్నీ నేను మీతో అందరితో పంచుకుంటా ఉన్నాను. అందరికీ నమస్తే. నేను ఆటోమొబైల్స్ ఇన్ఛార్జ్ని, పలమనేరు ఆటోమొబైల్స్ ఇన్ఛార్జ్ని. ఈరోజు మనం ఇక్కడ అందరూ చేరుకున్న ఉద్దేశం ఏమరా అంటే, బయట వాళ్ళు రాకూడదు, ఓకే, లోకల్ వాళ్ళకి సపోర్టివ్గా మనం చేస్తూ ఉన్నాం. లోకల్ వాళ్ళకి సపోర్టివ్గా ఎట్లరా అంటే, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆటోమొబైల్స్లో చాలామంది 5 ఇయర్స్లో చాలామంది షాప్స్ కొత్తగా ఓపెన్ చేశారు. వాళ్ళంతా మనం వెల్కమ్ చేసినాం. ఏమరా అంటే, ఇప్పుడు ఆటో తోలే వాళ్ళు ఆటో స్పేర్స్ పెట్టుకున్నారు, ఒకరు పెంచర్ షాప్ పెట్టుకున్న వాళ్ళు టూ వీలర్ స్పేర్స్ పెట్టుకున్నారు, ఇంకా కొంతమంది ఆడాడ వర్క్ చేస్తూ ఉండే వాళ్ళు కూడా కొత్త షాపులు పెట్టుకున్నారు. ఇది బయట నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కొంచెము ప్రోడక్ట్ని డూప్లికేట్ అమ్మడం వల్ల, లేకపోతే డూప్లికేట్ ప్రోడక్ట్ తక్కువకి ఇవ్వడం వల్ల ఈ కొత్త లోకల్లో ఉండే వాళ్ళకి ఛాన్సెస్ లేకుండా పోతుంది. ఛాన్సెస్ లేకుండా పోతే వాళ్ళు ఏదో కూలి పని చేసుకునేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్ అనుకోండి, ఎంతోమంది లేడీస్లు ఫ్యాన్సీ స్టోర్ మన పొలంనేరులో మీరు చూడొచ్చు. ఇప్పుడు బయట నుంచి వాళ్ళు చేసి అంత మార్కెట్లన్నీ చెడగొట్టేస్తే వాళ్ళంతా ఎట్లా బతుకుతారు? ఇప్పుడు చాలామంది వాళ్ళు ఇంట్లో పరిస్థితులు బాగలేక లేడీస్లు కూడా చాలామంది ఫ్యాన్సీ స్టోర్ మన పొలంనేరులో పెట్టడం జరిగింది. ఇంకా చాలా ఫీల్డ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్లైవుడ్ షాప్లో కూడా ఒక మనిషి దగ్గర పనిచేస్తూ ఉండే ఆయన, ఇప్పుడు నేను నా లైఫ్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా అనేవాళ్ళు ప్లైవుడ్ షాప్ పెట్టుకున్నాం. అలాంటి వాళ్ళంతా ఆల్వేస్ వెల్కమ్. మనమైతే అందరికి వాళ్ళకంతా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మార్వాడీస్ ఎవరెవరు మన పొలంనేరులో ఉన్నారో వాళ్ళంతా హ్యాపీగా మనం సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. దానికి ఎగ్జాంపుల్ మన ఆటోమొబైల్స్లో మన అజయ్ ఉన్నారు, టాటా మోటార్స్ ఓం ప్రకాష్ సార్ ఉన్నారు. చాలామందికి మనమైతే సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొంతమంది తిరుపతిలో ఐపీ పెట్టేసి ఉంటారు, తిరుపతిలో ఆల్రెడీ బిజినెస్ పెట్టి లాస్ట్ చేసి ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి వచ్చి ఇక్కడ బిజినెస్ పెడతారు. ఇక్కడ పెట్టి ఇక్కడ ఉండే వాళ్ళని చాలా మందిని లాస్ట్ చేసి మళ్ళీ ఇంకొక ఊరికి పోతారు. వాళ్ళు ఏమరా అంటే, వాళ్ళ మదర్ పైన ఒక ఆర్సీ, వాళ్ళ సిస్టర్ పైన ఒక ఆర్సీ, వాళ్ళ బ్రదర్ పైన ఒక ఆర్సీ, అట్లా మార్చుకొని పోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మనకైతే మనం ఈ ఊర్లోనే పుట్టినాం, ఈ ఊర్లోనే మనము ఉండాలా, ఈ ఊర్లోనే మనం సావాలా. అందుకనేసి మనం ఎక్కడే కానీ మనము ఆ ఫ్రాడ్ పని చేసేదానికి మనకు ఛాన్సెస్ ఉండదు. వాళ్ళకైతే ఆ ఛాన్సెస్ ఉంది. కొంతమంది పొలంనేరు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఏమరా అంటే, 10,000 ఉండే చోట 20,000 బాడీకి ఇస్తారనేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు చాలామంది ఎలక్ట్రికల్ షాప్ వాళ్ళు, ఆటోమొబైల్స్ వాళ్ళు ఎంతోమంది 20 లక్షలు, 30 లక్షలు, 2 కోట్ల రూపాయలు ఐపీ పెట్టేసి పోయి ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఈరోజు 20,000 బాడీకి ఇస్తారు, కానీ రేపు రోజులో ఒకేసారి పెట్టేసిపోయి లక్షల్లో అప్పులు పెట్టేసిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏమరా అంటే, ఇప్పుడు రీసెంట్గా ఒక షాప్ ఒకటి క్లోజ్ చేయించినాము. ఏమరా అంటే 2 ఇయర్స్గా ట్యాక్స్ పెండింగ్ ఉంది. జిఎస్టీ ట్యాక్స్ అనేది 2 ఇయర్స్గా పెండింగ్ ఉంది. వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఈ ఊరిలో క్లోజ్ చేసి ఇంకొక ఊరిలో పోయి వేరే ఆర్సీ మీద వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. అలాంటిదన్నీ మనము అడ్డుకొని మన ప్రజలు బాగుండాలా, మనము బాగుండాలి. రాబోయే కాలానికి మన పిల్లోళ్ళు మనకి ఏ క్వశ్చన్ వేయకూడదు. ఇప్పుడు చెడిపోకుండా మార్కెట్ని వాళ్ళ చేతికి ఇవ్వాలా అనే ఉద్దేశంతో మనం యూనియన్ పెట్టినాము. డిఎస్పీ సార్ కూడా ఈరోజు చాలా సపోర్టివ్గా మాట్లాడినారు. ఇదే విధంగా ముందుకెళ్ళి మీ సహాయం అడుగుతూ ఉన్నాం. మీ సపోర్ట్ కంపల్సరీ కావాలా, మాకు ప్రజల సపోర్టు చేయండి. థ్యాంక్ యూ. పొలంనేరు ఫ్యాన్ షాప్ వైస్ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ మనం వ్యాపారం చేసుకునే దానికి అంటే ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ చేస్తూ ఉంటే కదా ఏం సమస్య లేదన్నమాట. బయట వాళ్ళు వచ్చినప్పుడే మనకి సమస్య ఏర్పడుతూ ఉంది.
దాన్ని యోచన చేసి మనము ఎవరికి ఇక్కడున్న వాళ్ళకి వ్యాపారం చేసేదానికి సహకరించాలని కోరుచున్నాం. పొలంనర్ ఆర్క్ వెల్డింగ్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. లోకల్లో మనము మెటీరియల్ తీసుకొని లోకల్ వాళ్ళ దగ్గర తీసుకొని లోకల్ వాళ్ళ దగ్గర పని చేయించుకుంటే బాగుంటుంది. బయట వ్యక్తుల దగ్గర మెటీరియల్ తీసుకుంటారు, రేపటి రోజు కరెక్ట్గా 6 నెలలు సంవత్సరం లోపలనే అది చెడిపోతుంది లేదా గ్యారంటీ లేకుండా అయిపోతుంది. అట్లా వస్తువులు తీసుకోకుండా లోకల్ వ్యక్తుల దగ్గర తీసుకొని లోకల్ వ్యక్తుల దగ్గర పని చేయించుకుంటే రేపటి రోజు మీరు అడిగేకి బాగుంటుంది, హక్కుగా అడగచ్చు. పొరపాటు ఏమన్నా జరిగితే కూడా మేము యూనియన్ తరఫున కూడా మాట్లాడే ఆస్కారం ఉంటుంది. దీన్ని బట్టి కొంచెం ఆలోచించి లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మాది ప్లైవుడ్ షాప్ ఉంది. ప్లైవుడ్ షాప్ ఓనర్స్ అందరి తరఫున ఒక చిన్న విషయం ఏమిటంటే, మా షాప్లో ఎలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయంటే, ఏ ఒక ప్లైవుడ్కి ఎంఆర్పి ఉండదు, అందులో దానికి కరెక్ట్గా దిశానిర్దేశం కూడా కరెక్ట్గా ఉండదు. అది ఏమవుతుందంటే 140 రూపాయల ప్లైవుడ్కి 70 రూపాయల ప్లైవుడ్కి తేడా ఉండదు అనమాట. 70 రూపాయలు దాన్ని 140 అమ్మచ్చు, 140 ఎట్లా 70కి అమ్మరు. ఇది పెద్ద మోసం జరుగుతూ ఉంది. కాబట్టి కొనేటువంటి వినియోగదారులు కొద్దిగా ఆలోచించాలి. ఎక్కడో మీకు ఆన్లైన్లో కొట్టినా లేకపోతే ఎక్కడ చూసినా లేకపోతే బ్రాండెడ్ ప్లైవుడ్ చూస్తే రేట్ తెలుస్తుంది. దానికి దగ్గరగా ఉంటే కరెక్ట్ వస్తువు వస్తుంది, కానీ దానికి ఎంతో తక్కువ ఉంటే కరెక్ట్ వస్తువు రాదు కదా. కాబట్టి ఇవి అందరూ డూప్లికేట్ వస్తువులు కొని మోసపోకూడదు. అలాగే ఎస్ఎస్ మెటీరియల్ దగ్గరికి వస్తే 304 గ్రేడ్కి ఏమైతే టెస్టులు ఉంటాయో ఆ టెస్టులు అన్నీ చేస్తే కూడా సక్సెస్ అవుతుంది. కానీ డూప్లికేట్ కొన్నప్పుడు ఏమవుతుందంటే 6 నెలల నుంచి సంవత్సరం లోపల చెడిపోతుంది. ఒరిజినల్ అయితే మీకు 25 to 30 years కూడా ఎస్ఎస్ మెటీరియల్ ఏమీ కాదు. రేట్ డిఫరెన్స్ ఉండేదానివల్ల మనం 304 గ్రేడ్ టెస్ట్ చేస్తామని మీరు అన్ని యాసిడ్ టెస్ట్ చేస్తే కూడా 304 గ్రేడ్ వస్తుంది రిజల్ట్. బట్ తక్కువ రేటు కొనేది మోసం చేసేవాళ్ళ దగ్గర కొనేది ఏమవుతుందంటే సంవత్సరం లోపలే మీకు తుప్పు పట్టిపోతుంది. ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి, చాలా నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి బ్రాండెడ్ ఐటము కొనేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బ్రాండెడ్లో ఎవరు మోసం చేసేదానికి ఛాన్సెస్ లేదు. నెక్స్ట్ బ్రాండ్ కూడా డూప్లికేట్ చేసి అమ్మే ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి లోకల్లో. జాగ్రత్త పడాలి. లోకల్ వాళ్ళు చేసేదానికి అంత తెలివి ఎవరికి లేదు. ఎక్కడో వ్యవసాయం చేసుకొని బతకలేకుండా ఏదో చిన్న వ్యాపారం చేస్తామని చెప్పి వచ్చి షాప్ పెట్టుకుంటారే తప్ప ప్రపంచంలో ఉన్న జ్ఞానం మొత్తం వాళ్ళు సంపాదించుకొని వ్యాపారం చేసేదానికి ఛాన్సెస్ ఉండదు. లోకల్ వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక వ్యాపారం అక్కడ కొనుక్కోరావడము, ఏదో 10-20 లాభం పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమేంటే బయట నుంచి వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమిరా అంటే లోకల్ మార్కెట్లో 10,000 రూపాయలు బాడుగుండే ఇంటిని వాంటెడ్లీ వాళ్ళకి ప్లేస్ కావాలి కాబట్టి 25,000 రూపీస్ బాడికి ఇస్తామంటారు వాళ్ళు. 25,000 రూపాయలు బాడికి ఎన్ని రోజులు ఇస్తారు వాళ్ళు? సంవత్సరమో, 1.5 సంవత్సరమో, 2 ఏళ్ళు. ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ బాడికి ఇచ్చి ప్లేస్లో కూర్చొని వ్యాపారం చేసి 1.5 సంవత్సరం తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు ఎవరు నడుతారు? ఓనర్కి ప్రాబ్లమే, వినియోగదారులకి ప్రాబ్లమే, టోటల్ యావత్ వ్యవస్థకు కూడా ప్రాబ్లమే అనమాట. ఇలాంటి ప్రాబ్లం జరగకుండా ఉండేదానికోసమే మనం యూనియన్ ఏర్పడింది. కానీ ఎవరి యొక్క హక్కులను హరించేదానికి మాత్రం యూనియన్ కానే కాదు. కాబట్టి దయచేసి వినియోగదారులు ఏం చేస్తారంటే ప్రాంతీయ వాసుల దగ్గర కొనేదానికి ప్రయత్నం చేయండి. విషయం పూర్తిగా తెలుసుకొని కొనండి. ప్రాంతీయ వాసులైనా సరే ఎవరైనా సరే ఏమారిస్తే యూనియన్ తరఫున మేము వాదించేదానికి రెడీగా సిద్ధంగా ఉన్నాము.